కర్నూలు జిల్లాలోని అనేక రంగాల్లో ఉపాధి అవకాశాలు ఉండటంతో వారసత్వంగా వస్తున్న చేనేత వృత్తి పట్ల యువత ఆసక్తి చూపడం లేదని చేనేత సహకార సంఘం అసిస్టెంట్ డైరెక్టర్ సెక్రటరీ అప్పాజీ తెలిపారు. ప్రస్తుతం సహకార సంఘంలో సుమారు 2000 కుటుంబాల వరకు ఉపాధి పొందుతున్నాయని చెప్పారు. శారీస్ నేస్తే ఎక్కువ వేతనాలు వస్తాయని, లుంగీలు టవల్స్ నేస్తే తక్కువ కూలి మాత్రమే వస్తుందంటున్న చేనేత సహకార సంఘం అసిస్టెంట్ డైరెక్టర్ సెక్రటరీ అప్పాజీతో మా ప్రతినిధి బసవరాజ్ ఫేస్ టు ఫేస్. ఎమ్మిగనూరు చేనేత సహకార సంఘం అసిస్టెంట్ డైరెక్టర్ సెక్రటరీ అప్పాజీ గారు మన వద్ద ఉన్నారు. అయితే ఏదైతే ఎమ్మిగనూరులో చేనేత కార్మికులు అధిక సంఖ్యలో ఉన్నారు, అంటే వాళ్ళ కుటుంబ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో చేనేత సహకారం నుంచి ఎలాంటి ప్రోత్సాహం ఉంది ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, చేనేత సహకార సంఘం అసిస్టెంట్ డైరెక్టర్ సెక్రటరీగా ఉన్నారు. ఇక్కడ అనేక మంది కార్మికులు చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు. మీ సహకార సంఘం తరపున వాళ్ళకి ఎలాంటి ఉపాధి ఉంది, ఎలాంటి ఆర్థిక తోడ్పాటు అందిస్తున్నారు? నమస్కారం అండి. ఇప్పుడు మొదటగా చెప్పాలంటే ఎమ్మిగనూరు సహకార సంఘం అనేది 1938లో కీర్తిశేషులు పద్మశ్రీ మాచాని సోమప్ప గారి చేత ప్రారంభించబడింది. ఇందులో అప్పట్లో ఉపాధి లేక ఈ చేనేత వృత్తి మీద ఆధారపడి ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది ఒక ఉపాధి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతోనే ఇక్కడ సహకార సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 2000 మంది పైగా ఇక్కడ ఉపాధి పొందే అవకాశం కల్పించారు, ఆ రోజుల్లో కల్పించారు. అదేవిధంగా 70-80 సేల్స్ డిపోలు కూడా ఉండడం జరిగింది ఎమ్మిగనూరు సహకార సంఘానికి. అట్లా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా దాదాపు కొన్ని వేల మంది దీని మీద ఆధారపడి పనిచేసే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంఘం. కాలక్రమేణా ఏమవుతుందంటే నెక్స్ట్ జనరేషన్స్, మొదటి జనరేషన్ వాళ్ళ ఈ వృత్తి మీద ఉన్నవాళ్ళు తర్వాత జనరేషన్ చదువుకొని వాళ్ళ పిల్లలు ఉద్యోగాలకు వెళ్ళి అధిక సంపాదన కోసం వెళ్ళడం వల్ల క్రమేపీ ఇది ఈ సహకార వ్యవస్థ అనేది, తర్వాత ఈ మగ్గం చేతి వృత్తి అనేది క్రమేపీ తగ్గడం జరిగింది. ఆ విధంగా ఇప్పుడు ప్రస్తుతం మా యొక్క సహకార సంఘంలో 460 మంది మెంబర్స్ ఉన్నారు. అదేవిధంగా ఒక 250 మగ్గాలు యాక్టివ్గా పనిచేస్తున్నాయి. మెయిన్ ప్రోడక్ట్స్ వచ్చేసి ఏంటంటే టవల్స్, పంచలు, తర్వాత బెడ్షీట్స్, హ్యాండ్ కర్చీఫ్స్, దోమతెరలు, ఈ విధంగా చేస్తున్నాం. మేము ఇట్లా పని కల్పించే ఉద్దేశంతో ఈ ఎమ్మిగనూరు కుట్టు శారీస్ అంటే సీకో శారీస్, కాటన్ శారీస్ ఈ విధంగా కొత్త ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ప్రస్తుతము దాదాపు ఒక 20 మగ్గాల నుంచి 25 మగ్గాల వరకు ఈ శారీస్ చేస్తున్నారు. శారీస్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి కొద్దిగా వేజెస్ ఎక్కువ రావడం జరుగుతుంది. అయితే ఏజ్ బారైన వాళ్ళు అంటే 70 ఇయర్స్, 60 అండ్ 70 ఇయర్స్ వాళ్ళు ఇవి హెవీ చేయలేరు కాబట్టి వాళ్ళకి ఐసెట్ అంత పర్ఫెక్ట్ ఉండదు కాబట్టి శారీస్ కాకుండా ఈజీగా చేయగలిగేవి బెడ్షీట్స్, ఈ టవల్స్ చేస్తున్నారు కాబట్టి ఈ విధంగా మొదటి నుంచి కూడా వచ్చినది క్రమేపీ తగ్గుకుంటూ రావడం, ఆ విధంగా తగ్గుకుంటూ వచ్చి ప్రస్తుతం బాగానే ఇప్పుడు ఇక్కడ మా దగ్గర పనిచేసే 250 మంది కూడా మినిమం వేజ్ కనీస వేతనంగా మంచి ఆదాయం వచ్చే ఏర్పాట్లే మేము చేస్తున్నాం. ప్రస్తుతం అయితే ఈ ఎమ్మిగనూరు సొసైటీ పరిస్థితి అదండి. అయితే ఏదైతే గతంలో 5000 కుటుంబాలు చేతి వృత్తి ఏదైతే మగ్గం వేసి బతికేవాళ్ళు, అయితే కాలానుగుణంగా ఏదైతే వాళ్ళకి ఆర్థిక తోడ్పాటు కానీ ప్రభుత్వం నుంచి సహాయ సహకారం లేకపోవడం, అంటే ఉపాధికి కావాల్సినంత సొమ్ము రాకపోవడం వల్ల తమ తర్వాతి తరం వాళ్ళు ఏదైతే యువత కావచ్చు ఆసక్తి చూపట్లేదని కొంతమంది మగ్గం వేసే వాళ్ళు చెప్తున్న పరిస్థితి. మరి దీన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు మనకి మగ్గం నేసేవాళ్ళు అంటే ఇక్కడ కేవలము సహకార సంఘాలులో పనిచేసే మెంబర్లకి సహకార సంఘాలు పని కల్పిస్తాయి. వాళ్ళ ద్వారా అనేక రకాల ప్రభుత్వ స్కీములు వస్తున్నాయి. ఇప్పుడు ప్రభుత్వ స్కీములు అంటే ఇప్పుడు థ్రిఫ్ట్ ఫండ్ స్కీమ్ అనేది ఒకటి ఉంది, సేవింగ్ కమ్ థ్రిఫ్ట్ ఫండ్ స్కీమ్ అనేది ఒకటి ఉంది. దానివల్ల వాళ్ళకి దాదాపుగా 16% వాళ్ళు సేవింగ్స్లో 8% కనుక జమ చేసుకుంటే 16% గవర్నమెంట్ ఇస్తుంది. అదేవిధంగా యార్న్ సబ్సిడీ 15% మనం ఎంతైతే యార్న్ కొంటామో దాంట్లో 15% మనకి ఎన్హెచ్డిసి నుంచి యార్న్ సబ్సిడీ రావడం జరుగుతుంది. అదేవిధంగా 40% యార్న్ సబ్సిడీ స్కీమ్ ఉన్నది. తర్వాత సొసైటీ నుంచి మెంబర్స్కి వాళ్ళు ఎంతైతే ఒక సంవత్సర కాలంలో ఎంత పని చేస్తారో, ఎంత వేజెస్ వస్తాయో ఆ వేజెస్ మీద 15% బోనస్గా ఎవ్రీ ఇయర్ ఇవ్వడం జరుగుతుంది. మాస్టర్ వీవర్స్ కూడా ఉన్నారు ఈ ఫీల్డ్లో. కోఆపరేటివ్ ఫీల్డ్లో ఉన్నంత వరకు గవర్నమెంట్ స్కీమ్స్ అప్లై అవుతాయి. మాస్టర్ వీవర్స్ ఉన్నారు. మాస్టర్ వీవర్స్ హయ్యర్ వెరైటీస్ చేస్తారు, ప్యూర్ సిల్క్ చేయిస్తారు కాబట్టి మాస్టర్ వీవర్స్ దగ్గర కూడా మెజారిటీ ఆఫ్ వీవర్స్ మాస్టర్ వీవర్ దగ్గర కూడా పనిచేస్తున్నారు. వాళ్ళకి ఈ యార్న్ సబ్సిడీ అనేది వర్తించదు. అదేవిధంగా థ్రిఫ్ట్ అనేది వర్తించదు. మన ఫ్రీ పవర్ ఇస్తున్నారు 200 యూనిట్స్ వరకు. అలాంటి స్కీమ్స్ మాత్రం అవుట్ సైడ్ కోఆపరేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి వర్తిస్తాయి, కోఆపరేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి వర్తిస్తాయి. అయితే గ్రౌండ్ లెవెల్లో మేము కష్టపడుతున్నాము, కష్టానికి తగిన ఫలితం రావట్లేదు. ఏదైతే మాస్టర్ వ్యూవర్స్ కావచ్చు లేదా గద్వాల ట్రేడర్స్ కావచ్చు వాళ్ళకి లాభాలు ఉన్నాయి కానీ మాకు క్షేత్రస్థాయిలో లాభాలు లేవంటున్నారు. అంటే ఇప్పుడు మనకి వేజ్ కాంపోనెంట్ ఎట్లుంటుందంటే ఒక ప్రోడక్ట్ తయారు చేస్తే దాదాపు 40% వేజెస్ ఇస్తాం మనం.
40% వేజ్ ఇస్తాము, 60% మెటీరియల్ కాస్ట్ కానివ్వండి, ఎస్టాబ్లిష్మెంట్ ఛార్జెస్ కానివ్వండి, మాస్టర్ బివర్ ప్రాఫిట్ కానీ, సొసైటీ కూడా ఇదే విధంగా నడుస్తుంటుంది. 40% వేజ్ కాంపోనెంట్ ఉంటుంది. ఇప్పుడు హయ్యర్ వెరైటీస్ ఒకసారి ఒక రోజులో చేస్తారు వాళ్ళు, 1200 వస్తుంది వేజెస్ వాళ్ళకి. 1200 అంటే మంచి పేమెంటే వస్తుంది. అదే టవల్స్ చేసేవాళ్ళు కానీ, బెడ్షీట్స్ చేసేవాళ్ళు కానీ 2 కంటే ఎక్కువ చేయలేరు. బెడ్షీట్స్ అయితే ఎంత చేసినా 2 బెడ్షీట్స్, టవల్స్ అయితే ఒక 6 టవల్స్ చేయగలుగుతారు. దానివల్ల వాళ్ళకి 300 to 400 వస్తుంది. బయట వేజెస్తో కంపేర్ చేసుకుంటే, అంటే ఇప్పుడు మనకి ఒక దినసరి కూలీని తీసుకోండి, 700-800 సంపాదించగలుగుతారు. ఒక స్కిల్డ్ లేబర్ ఎవరైనా ఉంటే కూడా వాళ్ళు బాగానే 700-1000 రూపాయల వరకు డైలీ వేజ్ సంపాదిస్తున్నారు. ఆ విధంగా కంపేర్ చేసుకున్నప్పుడు మాత్రం మనకి వీవర్కి వేజెస్ అయితే తక్కువే కనపడుతున్నాయండి. అయితే ఒకప్పుడు వేల మంది సభ్యులతో కళకళలాడిన ఎమ్మిగనూరు సహకార సంఘం ఈరోజు వెలవలబోతుంది. 100లో సభ్యత్వం ఉంది. పూర్వవైభవం లేదు అనడానికి మీరు ఎలా చూస్తారు? అంటే పూర్వవైభవం అంటే ఒకప్పుడు ఆపర్చునిటీస్ లేవండి. ప్రైవేట్ సెక్టర్లో అంత ఆపర్చునిటీస్ లేవు కాబట్టి ఇక్కడ ఎమ్మిగనూరులో ఉన్న వాళ్ళు బయటికి టౌన్కి వెళ్ళే అంత ఎలివేటెడ్గా లేరు కాబట్టి, ఆలోచన లేదు కాబట్టి, సిటీస్కి వెళ్ళే చాలా తక్కువ మంది వెళ్ళేవాళ్ళు కాబట్టి ఎక్కువ శాతం ఇదే వృత్తి మీద ఆధారపడి ఉన్నారు. ఎక్కువ ఎమ్మిగనూరులో ఫ్యామిలీ దగ్గర ఉండాలనుకునే వాళ్ళు మాత్రమే ఉండగలిగారు. ఇప్పుడు జనరేషన్స్ గడిచిన కొద్దీ ఏమవుతుందంటే మనకి సాఫ్ట్వేర్ కానివ్వండి, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కానివ్వండి, అనేక రకాలైనటువంటి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ బాగా పెరిగిపోయినాయి. కాబట్టి అందులో ఇది ఒక బాగా స్ట్రెయిన్తో కూడుకున్న పని. ఇప్పుడు మగ్గం నేయడం అనేది మంచి స్కిల్తో నైపుణ్యంతో కూడుకున్నది, అదేవిధంగా స్ట్రెయిన్తో కూడుకున్నది. ప్రతి తల్లిదండ్రులు ఏం ఆలోచిస్తారంటే మా అంత శ్రమ పడకూడదు పిల్లలు, వీళ్ళు బెటర్గా చదువుకోవాలా, మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలనే ఉద్దేశంతో అందరూ కూడా ప్రొఫెషనల్ కోర్స్, ఎక్కువ శాతం ప్రొఫెషనల్ కోర్స్ చదువుకోవడం జరుగుతుంది. ఆ విధంగా మంచి జాబ్స్ వచ్చే ఆపర్చునిటీ వస్తే ఆటోమేటిక్గా వెళ్ళిపోతున్నారు. దానివల్ల క్రమేణా ఇది తగ్గుతుంది. కానీ గవర్నమెంట్ నుంచి, స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ చేనేతకి మంచి ఎంకరేజ్మెంటే ఉన్నదండి. అది ఒకప్పుడు ఏదైతే ఎమ్మిగనూరు సహకార సంఘం అంటే ఒక వెలుగు వెలిగింది. అప్పట్లో ప్రత్యామ్నాయ అవకాశాలు లేవు. అంటే ఈరోజు సాఫ్ట్వేర్ కావచ్చు, ఇంజనీరింగ్ విభాగాలు కావచ్చు, ఇట్లా రకరకాలుగా రావడం వల్ల ఏదైతే చేనేత మగ్గం నేసే వాళ్ళ వారసత్వం దీనిపైన ఇంట్రెస్ట్ చూపట్లేదు. ఇది కష్టంతో కూడిన పని. అదేవిధంగా వీళ్ళకి సహకార సంఘం నుంచి కానీ, అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అనేక రకాలుగా సబ్సిడీ రుణాలు అందిస్తాయని చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ బాబితో బసవరాజ్, ఎమ్మిగనూరు నుంచి.